అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. లావణ్య ఎందుకు వచ్చారు మీరు చెప్పండి. దాని మొహం మీద కోడిగుడ్లు కొట్టడానికి, కళ్ళల్లో కారం కొట్టడానికి వచ్చాను. అవి చేతిలో ఉంటే బాగోదు అని. నా రాజు ఎక్కడున్నాడు? అసలు ఎందుకంటే ప్రధానంగా మీరు రావాల్సిన అవసరమే ఉంది. చెప్పండి, ప్రధానంగా రావాల్సిన అవసరమే ఉంది. చెప్పండి. నా రాజు నాకు కావాలండి. నా రాజుని నన్ను ఎవరు దూరం చేస్తున్నారో నాకు తెలియదు. ఈ సినిమా దూరం చేస్తుంది, ఈ సినిమా ప్రొడ్యూసర్లు దూరం చేస్తున్నారా, అతని మేనేజర్ దూరం చేస్తున్నాడో నాకు తెలియదు. రాజ్ తరుణ్ ఇప్పుడు ఈ రోజు ఇక్కడ నుంచి ఎలా వెళ్తాడు సమాధానం చెప్పకుండా 10 సంవత్సరాలు ఉండి వదిలేసుకొచ్చుకుంటూ బ్యాగ్ గేట్ ఎక్కడుంది? బ్యాగ్ గేట్ నన్ను కలవనివ్వండి, నన్ను చూడనివ్వండి. మీరు వెళ్ళండి. ఏమీ చేయట్లేదు మేడం, మీరు అర్థం చేసుకోవాలి. నా మనిషి మాట్లాడనివ్వండి, చూడనివ్వండి, సమాధానం అడుగుతాను. నన్ను ఎలా మోసం చేస్తాడు, ఎలా వదిలేస్తాడు? 10 సంవత్సరాలు ఉన్న మనిషిని నేను 15 ఏళ్ల నుంచి. అంటే సార్ మీకు ముందే పర్మిషన్ చెప్పారా బందోబస్తుకి? పర్మిషన్ తీసుకున్నారు. ఓకే, అంటే తను ఇప్పుడు ఎక్కడికి వెళ్తుంది? అంటే లావణ్య నేను ఎవరు అడ్డుకుంటున్నారో చెప్పండి. నన్ను ఇప్పుడు మీరు అందరూ కూడా దయచేసి రాస్తారు అక్కడ నుంచో పెట్టండి, మా ఇద్దరిని మాట్లాడుకోనివ్వండి ఒక నిమిషం. మరి 10 సంవత్సరాలు ఉన్న మనిషి ఒకసారిగా నన్ను మాట్లాడనివ్వకుండా, చూడనివ్వకుండా చేస్తున్నారు. నేను ఎలా బతకను? ఎవరు చూడనీయకుండా చేస్తున్నారు? అందరూ అండి. మరి తనకు సపోర్ట్ చేసే వాళ్ళు అందరూ అవ్వచ్చు, ఎవరైనా అవ్వచ్చు. లేదండి, ఫోన్ అన్ని ఆఫ్, కలవలేదు. డిపార్ట్మెంట్ సహకరిస్తుంది అంటున్నారు. మీకు పెళ్ళైంది కదా, మీ భర్త మిమ్మల్ని వదిలేస్తే ఏంటి? నా భర్త నన్ను వదిలేశాడు. నాకు నా భర్త కావాలి. అన్ని అయ్యాయండి, 10 ఏళ్ళు ఉన్నామండి. అదే చెప్పండి, లావణ్య పెళ్ళి అంటున్నారు, ప్రూఫ్స్ ఏ ఉన్నాయి? మీకు పెళ్ళైంది అన్ని 10 ఏళ్ళు ఉన్నాడండి నాతో, 10 ఏళ్ళు ఉన్నాడు. సరే, మీకు తాళి కట్టడం వీడియో గానీ ఫోటో గానీ అట్లాంటివి ఏమైనా ఉన్నాయా? చెప్పండి లావణ్య. ప్రూఫ్స్ ఏ ఉన్నాయి లావణ్య? చెప్పండి. అంటే పెళ్లి గురించి రాస్తారు ఏం చెప్పాడంటే ప్రూఫ్స్. మేమిద్దరం లవ్ మ్యారేజ్ చేసుకున్నాం, మేమిద్దరం మాత్రమే ఉన్నాం. మేము పెళ్లి చేసుకున్న 3వ నెలకి అదే మా సెల్ఫీస్ ఉన్నాయి, అవి సబ్మిట్ చేయడం జరిగింది. పెళ్లికి సంబంధించినవి గుడిలో నా మెడలో తాళి ఇలా కట్టినప్పుడు మేమిద్దరం దిగిన ఫోటో ఉంది, అది సబ్మిట్ చేయడం జరిగింది. 10 ఏళ్ళు నాతో ఉన్నాడు, అదే పెద్ద ప్రూఫ్ అండి. తన ఇంట్లో అన్ని ఉన్నాయి, చేసేసామండి, అన్ని సబ్మిట్ చేసాం, అన్ని చేసాము. కేసు అయింది, ఎఫ్ఐఆర్ అయిందండి. ఇప్పుడు నాతో నిన్న పడుకున్నాడు, నాతో నిన్న తిన్నాడు, నాతో అబార్షన్, అవన్నీ పెట్టాల్సిన అవసరం లేదండి. అవి ఏం జరిగాయో అవి మేము కోర్టుకి ఇచ్చుకుంటాము. అవును, డెఫినెట్ గా 2 సార్లు చేయించాడండి. పిల్లలు అప్పుడే వద్దు అని 2 సార్లు చేయించాడు. లీగల్ గా ఉంది ఆల్రెడీ కేసు స్టేషన్ లో నడుస్తుంది కదా, కోర్టులో నడుస్తుంది కదా, మేము అక్కడే చేసుకుంటాము. ఇప్పుడు అతను మాల్వి మల్హోత్రాతో ఏం చేస్తున్నాడు అన్నదే నేను ప్రూవ్ చేయాలనుకుంటున్నాను. మరి ఆమెతో ఎందుకుంటున్నాడు? ఇప్పుడు ఇక్కడి నుంచి అయిపోయిన తర్వాత కూడా ఎక్కడికి వెళ్తాడు అతను? ఆమె ఎక్కడికి వెళ్తుంది? మామగారు అని అమ్మాయి వాళ్ళ తండ్రితో మాట్లాడాల్సిన అవసరం ఏంటి ఇతను? అంటే మీరు ఇప్పుడు ఇక్కడికి రావడానికి కారణం ఏంటి? నాకు మనిషి కనిపించట్లేదండి, ఫోన్లు స్విచ్ ఆఫ్ చేసుకొని తిరుగుతున్నాడు. అందరూ ఆయన మేనేజర్ తో సహా అందరు నన్ను బ్లాకులు చేశారు, అసిస్టెంట్ తో సహా. ఇంకెక్కడికైనా వెళ్ళాను నేను. లీగల్ గా ఏమని ప్రొసీడ్ అవుతారండి? ఏమని వదిలించుకోవడానికి? 10 సంవత్సరాలు ఏమైనా కుక్క పిల్లనా తీసుకొచ్చుకొని అతనంతా ఉంచుకొని అతనికి ఇష్టం లేనప్పుడు వదిలేయడానికి? నాకు ఆ మనిషి ఇంకా ఇక్కడే దొరుకుతాడు కదా. నా రాజునివ్వండి. లావణ్య ఎందుకు వచ్చారు మీరు? చెప్పండి. దాని మొహం మీద కోడిగుడ్లు కొట్టడానికి, కళ్ళల్లో కారం కొట్టడానికి వచ్చాను. అవి చేతిలో ఉంటే బాగోదు అని. నా రాజు ఎక్కడున్నాడు? అసలు ఎందుకంటే ప్రధానంగా మీరు రావాల్సిన అవసరమే ఉంది. చెప్పండి, ప్రధానంగా రావాల్సిన అవసరమే ఉంది. చెప్పండి. నా రాజు నాకు కావాలండి. నా రాజుని నన్ను ఎవరు దూరం చేస్తున్నారో నాకు తెలియదు. ఈ సినిమా దూరం చేస్తుంది, ఈ సినిమా ప్రొడ్యూసర్లు దూరం చేస్తున్నారా, అతని మేనేజర్ దూరం చేస్తున్నాడో నాకు తెలియదు. రాజ్ తరుణ్ ఇప్పుడు ఈ రోజు ఇక్కడ నుంచి ఎలా వెళ్తాడు సమాధానం చెప్పకుండా 10 సంవత్సరాలు ఉండి వదిలేసుకొచ్చుకుంటూ బ్యాగ్ గేట్ ఎక్కడుంది? బ్యాగ్ గేట్ నన్ను కలవనివ్వండి, నన్ను చూడనివ్వండి. మీరు వెళ్ళండి. ఏమీ చేయట్లేదు మేడం, మీరు అర్థం చేసుకోవాలి.
నువ్వు అర్థం చేసుకోవాలి. నా మనిషి మాట్లాడనివ్వండి, చూడనివ్వండి, సమాధానం అడుగుతాను. నన్ను ఎలా మోసం చేస్తాడు, ఎలా వదిలేస్తాడు? 10 సంవత్సరాలు ఉన్న మనిషిని నేను 15 ఏళ్ల నుంచి. అంటే సార్ మీకు ముందే పర్మిషన్ చెప్పారా బందోబస్తుకి? పర్మిషన్ తీసుకున్నారు మేడం కనీసం. ఓకే, అంటే తను ఇప్పుడు ఎక్కడికి వెళ్తుంది? అంటే లావణ్య నేను ఎవరు అడ్డుకుంటున్నారో చెప్పండి. నన్ను ఇప్పుడు మీరు అందరూ కూడా దయచేసి రాస్తారు అక్కడ నుంచో పెట్టండి, మా ఇద్దరిని మాట్లాడుకోనివ్వండి ఒక నిమిషం. మరి 10 సంవత్సరాలు ఉన్న మనిషి ఒకసారిగా నన్ను మాట్లాడనివ్వకుండా, చూడనివ్వకుండా చేస్తున్నారు. నేను ఎలా బతకను? అంటే ఎవరు చూడనీయకుండా చేస్తున్నారు? అందరూ అండి. మరి తనకు సపోర్ట్ చేసే వాళ్ళు అందరూ అవ్వచ్చు, ఎవరైనా అవ్వచ్చు. లేదండి, ఫోన్ అన్ని ఆఫ్, కలవలేదు. అంటే డిపార్ట్మెంట్ సహకరిస్తుంది అంటున్నారు. మీకు పెళ్ళైంది కదా, మీ భర్త మిమ్మల్ని వదిలేస్తే ఏంటి? నా భర్త నన్ను వదిలేశాడు. నాకు నా భర్త కావాలి. అన్ని అయ్యాయండి, 10 ఏళ్ళు ఉన్నామండి. అదే చెప్పండి, లావణ్య పెళ్ళి అంటున్నారు, ప్రూఫ్స్ ఏ ఉన్నాయి? మీకు పెళ్ళైంది అన్ని అదే అడుగుతున్నాడు. 10 ఏళ్ళు ఉన్నాడండి నాతో, 10 ఏళ్ళు ఉన్నాడు. సరే, మీకు తాళి కట్టడం వీడియో గానీ ఫోటో గానీ అట్లాంటివి ఏమైనా ఉన్నాయా చెప్పండి లావణ్య? ప్రూఫ్స్ ఏ ఉన్నాయి లావణ్య చెప్పండి. అంటే పెళ్లి గురించి రాస్తారు ఏం చెప్పాడంటే చూపించిందా అని అడిగాడు. ప్రూఫ్స్ మేమిద్దరం లవ్ మ్యారేజ్ చేసుకున్నాం, మేమిద్దరం మాత్రమే ఉన్నాం. మేము పెళ్లి చేసుకున్న 3వ నెలకి అదే మా సెల్ఫీస్ ఉన్నాయి, అవి సబ్మిట్ చేయడం జరిగింది. పెళ్లికి సంబంధించినవి గుడిలో నా మెడలో తాళి ఇలా కట్టినప్పుడు మేమిద్దరం దిగిన ఫోటో ఉంది, అది సబ్మిట్ చేయడం జరిగింది. 10 ఏళ్ళు నాతో ఉన్నాడు, అదే పెద్ద ప్రూఫ్ అండి. తన ఇంట్లో అన్ని ఉన్నాయి, చేసేసామండి, అన్ని సబ్మిట్ చేసాం, అన్ని చేసాము. కేసు అయింది, ఎఫ్ఐఆర్ అయిందండి. ఇప్పుడు నాతో నిన్న పడుకున్నాడు, నాతో నిన్న తిన్నాడు, నాతో అబార్షన్ అవన్నీ పెట్టాల్సిన అవసరం లేదండి. అవి ఏం జరిగాయో అవి మేము కోర్టుకి ఇచ్చుకుంటాము. అవును, డెఫినెట్ గా 2 సార్లు చేయించాడండి. పిల్ల అప్పుడే వద్దు అని 2 సార్లు చేయించాడు. లీగల్ గా ఉంది ఆల్రెడీ కేసు స్టేషన్ లో నడుస్తుంది కదా, కోర్టులో నడుస్తుంది కదా, మేము అక్కడే చేసుకుంటాము. ఇప్పుడు అతను మాల్వి మల్హోత్రాతో ఏం చేస్తున్నాడు అన్నదే నేను ప్రూవ్ చేయాలనుకుంటున్నాను. మరి ఆమెతో ఎందుకుంటున్నాడు? ఇప్పుడు ఇక్కడి నుంచి అయిపోయిన తర్వాత కూడా ఎక్కడికి వెళ్తాడు అతను? ఆమె ఎక్కడికి వెళ్తుంది? మామగారు అని అమ్మాయి వాళ్ళ తండ్రితో మాట్లాడాల్సిన అవసరం ఏంటి ఇతను? అంటే మీరు ఇప్పుడు ఇక్కడికి రావడానికి కారణం ఏంటి? నాకు మనిషి కనిపించట్లేదండి, ఫోన్లు స్విచ్ ఆఫ్ చేసుకొని తిరుగుతున్నాడు. అందరూ ఆయన మేనేజర్ తో సహా అందరు నన్ను బ్లాకులు చేశారు, అసిస్టెంట్ తో సహా. ఇంకెక్కడికైనా వెళ్ళాను నేను. లీగల్ గా ఏమని ప్రొసీడ్ అవుతారండి? ఏమని వదిలించుకోవడానికి? 10 సంవత్సరాలు ఏమైనా కుక్క పిల్లనా తీసుకొచ్చుకొని అతనంతా ఉంచుకొని అతనికి ఇష్టం లేనప్పుడు వదిలేయడానికి? మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.